Hello everyone, welcome back to our channel. Dear students, today in this session you are going to learn some shortcut tricks from the topic operations on numbers. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే షార్ట్కట్ ట్రిక్స్లో మనకి సొల్యూషన్స్ ఎలా చేస్తాము నంబర్స్ చాప్టర్ నుంచి అనేది చూసాము. అండ్ ఈ క్లాస్లో కంటిన్యూషన్ టాపిక్స్ చూద్దాం. షార్ట్కట్ ట్రిక్స్ ఏంటి అండ్ అలానే జనరల్లీ మనం ఎలా సాల్వ్ చేస్తాము సమ్స్ అనేది చూద్దాం. సో హూ డిడెంట్ సీ మై ప్రీవియస్ క్లాసెస్, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ గో త్రూ దెమ్. సో కంటిన్యూషన్ క్లాస్ కాబట్టి ప్రీవియస్ క్లాసెస్ చూసి మీరు ఈ క్లాస్ కనుక చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ ఈజీలీ. రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్. సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఐ హ్యావ్ రిటెన్. 800 divided by 64 into 1296 divided by 36. సో ఈ సమ్ మనకు గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి చూడండి. 800 divided by 64 and into 1296 divided by 36. ఫస్ట్ క్యాన్సిలేషన్ చూద్దాం. సింప్లీ ఎలా క్యాన్సిల్ అవుతాయి, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి చూద్దాం. సో 64 and 800 ఉంది. ఇఫ్ యూ టేక్ 16th టేబుల్ చూస్తే ఇన్ దిస్ 64 4 times, in this 800 50 times. Okay, now this 36 1296లో డైరెక్ట్లీ 36 1296లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 216 times. Sorry, if you take 6th table, okay, 6th table 6 6 36 and 6 2 16s are 1296 and ఈ 6 మళ్ళీ ఈ 216లో 36 times and this 4 in this 36 9 times. So 50 into 9 450. This is the answer. Okay, అలా కాకుండా మనకి సొల్యూషన్లో నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ వే అనదర్ మెథడ్లో ఎలా అంటే సమ్ వాడు ఇచ్చింది ఏంటి, 800 divided by 64 into 1296 by 36. డైరెక్ట్లీ ఈ 36 1296లో 36 times అండ్ 64 into 36 చేసిన మనకి ఆన్సర్ వస్తుంది 450 అనేది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 12 cube plus 6 power 4 divided by 432 is equal to how much? Okay, in this problem చూద్దాం సెకండ్ సమ్. What is the given expression? See once 12 cube plus 6 power 4 divided by 432. This is the given expression. So దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 12 cube into this is into here 6 power 4 by ఈ 432 ఉంది కదా, 432ని సేమ్ ఎక్స్ప్రెషన్ వచ్చేలా రాస్తాం. 12 into 6 square. సో 12 cube, సో 12 వన్ టైం క్యాన్సిల్ చేసేస్తే 6 square 6 power 4లో ట్వైస్ తీసేసాం అనుకోండి. సో ఏం మిగులుతుంది, 12 square into 6 square. దిస్ ఈజ్ ఆల్సో ఇంటూ. నౌ 12 into 6 72 whole square. ఎంత ఆన్సర్ 5184. నౌ ఇలా కాకుండా అనదర్ వేలో ఎలా చేస్తాం, సేమ్ పవర్లో నోట్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ గివెన్ ఎక్స్ప్రెషన్ని సేమ్ మనం 12 6 వచ్చేలాగా 432ని ఎలా రాస్తామో చూస్తాం అండ్ క్యాన్సిల్ చేస్తారు, లాస్ట్ వచ్చేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ వన్. నౌ లెట్స్ సీ థర్డ్ వన్. 35 plus 15 into 1.5. సో దీనిలో మనం షార్ట్ కట్ మెథడ్
ఫస్ట్ లెట్ us see షార్ట్కట్ మెథడ్ ఆఫ్ దిస్ సమ్. మనకి డిజిటల్ రూట్ సిస్టమ్ ఉంది. డిజిటల్ రూట్ సిస్టమ్, దీన్నే మనం డిజిట్ సమ్ రూల్ అంటాం. డిజిట్ సమ్. సో ఇన్ దిస్ సెషన్, ఈ క్లాస్లో మనం మ్యాక్సిమం డిజిట్ సమ్ రూల్ని అప్లై చేసి ఎలా మనం సమ్స్ని సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. డిజిట్ సమ్ రూల్ అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ చూస్తే 3 + 5 ప్లస్ ఈ 15 ఉంది కదా, దాన్ని ఎలా రాస్తాం, 1 + 5 ఇంటూ 1.5లో కూడా మనం డిజిట్స్ని యాడ్ చేసేస్తాం. 1 + 5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, రైట్. అండ్ ఇక్కడ చూడండి 3 + 5 అంటే 8 + 1 + 5 6 ఇంటూ 1 + 5 6. ఓకే. అండ్ ఇక్కడ చూడండి 8 + 6 ఇంటూ 6 36. ఆ 36లో అగైన్ 3 + 6 చేస్తాం. 3 + 6 అంటే 9 కదా, సో 8 + 9 అవుతుంది. 8 + 9 ఎంత, 8 + 9 17. 17ని కూడా యాడ్ చేస్తాం మనం. 1 + 7 చేస్తాం, 8 వస్తుంది. సో బేసింగ్ అపాన్ ద ఆప్షన్స్, మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ అన్నీ కూడా ఫర్ సపోజ్ ఆప్షన్ ఏ ఉంది, 57.5 ఇచ్చాడు. దీన్ని కూడా మనం బేసింగ్ అపాన్ డిజిట్ సమ్ రూల్ యాడ్ చేసి అప్లై చేస్తే 5 + 7 12, 12 + 5 17, 17 అంటే 1 + 7, సో 8. అలా ఆప్షన్స్ బేస్ చేసుకొని సేమ్ డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తే సేమ్ నంబర్ వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్ ఎలా సాల్వ్ చేస్తాం ఈ సమ్ని మనం నార్మలీ, సి గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 35 + 15 ఇంటూ 1.5 అన్నాడు. 1.5ని మనం ఎలా రాయొచ్చు, ఫ్రాక్షన్లో 3/2గా రాద్దాం. 15 ఇంటూ 3/2. ఓకే. నౌ 35 + 45/2 ఈజ్ ఈక్వల్ టు 35 + 22.5. ఆన్సర్ 57.5. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి చూడండి షార్ట్కట్ మెథడ్లో చేసిన డిజిట్ సమ్ రూల్ అప్లై చేసిన 57.5 అండ్ ఇలా చేసిన 57.5 అనేది వచ్చింది. నెక్స్ట్ వీ షాల్ గో ఫర్ నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్. 5358 ఇంటూ 51 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సింప్లీ దీన్ని డిజిట్ సమ్ రూల్ అప్లై చేసి చేయొచ్చు. సో ఈ సమ్ చూద్దాం. See here, 5 + 3 + 5 + 8 ఇంటూ 5 + 1 డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తున్నాను. అండ్ 5 + 3 8, 8 + 8 16, 16 + 5 21, 21 అంటే 2 + 1 తీసుకుంటాం కదా, సో 2 + 1 ఈజ్ 3 ఇంటూ హియర్ 5 + 1 6, 3 6 18, సో 1 + 8 తీసుకుంటాం. సో we should get 9. Basing upon the options, you should select the answer here. In another method, how we can solve this question, 5358 into, how can we write this 51, 50 + 1. So now you should multiply this and with this. Finally 5358 into 50 plus 5358 into 1, so 267900 plus 5358. So you should add these two numbers. Final answer is 273258. Now we can cross check this answer. Here 9 we got it already, and here see 2 + 7 9, 9 + 3 12, 14, 19, 19 + 8 20,
27. Here 2 plus 7 again we have to do, then 9 you should get. Here also 9, here also 9. Basing upon digital sum rule also 9 వచ్చింది. ఇక్కడ మనకి సాల్వ్ చేసిన 9 వచ్చింది సమ్ చేస్తే. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 587 into 999 is equal to how much? Same, just by applying digital sum rule. See, 5 plus 8, 13, 13 plus 7, 20. 20 means 2 plus 0 into 999. 999 means 9 plus 9 plus 9, 27, 7, 8, 9. So 2 plus 9 you have to do. Sorry, 8. 2 into 9, 18. Here also we have to apply that digit sum rule. 1 plus 8 is equal to 9. So basing upon the options, here also same. Now another way of solution of this question, 587 into 999. సో ఈ 999 మనం ఎలా రాయొచ్చు, 1000 minus 1 అని రాస్తాం. సో 587 into 1000 minus 1. Now you have to do multiplication here. 587 into 1000, 587 into minus 1. Now 587,000 minus 587, 5,86413. This is the answer. We can cross check the answer here. 5 plus 8, 13, 13 plus 6, 19, 23, 24, 27. 2 plus 7, 9. Here also 9, here also 9. That is the correct answer. Next question, same model, 3897 into 999. Okay, let's do it. Let's check first of all digit sum rule here. 7 plus 3, 10, 19, 27. 2 plus 7, 9 into 9. So 81, 9 is the answer. Let's do it now. 3897 into 1000 minus 1. Just as previous what we have done, previous ఎలా చేసామో అలానే చేస్తున్నాను. Here also multiplication same. ఏమొస్తుంది, 3897,000 minus 3897. Finally 3893103. Now let's cross check these answer. 8 plus 3, 11, 20, 23, 24, 27. So 2 plus 7 is 9. Here also we got 9. So by doing digit sum rule also we got the same answer. By doing simplification also we got same answer. Right, let's see next one. 72519 into 9999. Let's do this also. 72519 into ఈ 9999 ఎలా రాస్తాం మనం, 10,000 minus 1 గా రాశాను. రైట్, 10,000 minus 1. సేమ్ మల్టిప్లికేషన్ హియర్. 72519 4 zeros minus 72519. సో సబ్ట్రాక్ట్ చేస్తే 725117481. దీన్ని కూడా డిజిటల్ సమ్ రూల్ అప్లై చేసి చూద్దాం. 7, 8, 9, 14, 15, 16, 16 plus 7, 23, 27, 28, 36. 36 means 9. రైట్, అనదర్ వే చూద్దాం. ఓన్లీ మనం డిజిట్ సమ్ రూల్ అప్లై చేసి చూద్దాం ఈ ప్రాబ్లంకి ఎలా వస్తుందో. మనకి 9 రావాలి కదా డిజిట్ సమ్ రూల్ చేసినప్పుడు.
హియర్ డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తున్నాం కదా. 7 + 2 9, 10, 19, 24. 2 + 4 is 6 here. Into 4 9s 36, 9. 6 into 9, 54 here. So 5 + 4, that is 9. By solving the answer, simplification also we got 9, and digit sum rule also we got 9. So correct answer. Let's see next one. 2056 into 987. So 2056 into 987. 987 we should represent just like this, 1000 minus 13. Now same, this 1000, 2056 into 1000. This is one first step. Second one, 2056 into minus 13. Right here, 2056,000 minus 26728. Now if you subtract this, 29272. If you apply the same digit sum rule, 4 plus 9, 13, 15, 22, 24. Now 2 plus 4, 6. డిజిట్ సమ్ రూల్ అప్లై చేసాం. డైరెక్ట్లీ ఈ క్వశ్చన్కి మనం డిజిట్ సమ్ రూల్ అప్లై చేసి చేద్దాం. ఇక్కడ 2 + 5 + 6 into 9 + 8 + 7. See here, 7 + 6, 4, 13. సో 13 అంటే 1 + 3 చేయండి. 4 into 9 + 8, 17. 17 + 7, 24. 24 means 2 + 4, 6. So 4 into 6, 24. Here 2 + 4. 2 + 4 means 6. Right? Here 6, here 6. Correct answer. Let's see next 9th sum. 1904 into 1904. Simply 1904 whole square. This is the question. So according to a plus b whole square formula, you should write this 1900 plus 4 whole square. Now let's see the solution. A plus b whole square. A square plus b square plus 2ab. Here is the term a is 1900 and b is 4. A square means 1900 whole square plus 4 square plus 2 into again a term 1900 into 4. If you simplify this, 361 plus 16 2 into a plus b. Finally 25216. This is the answer. For this answer, digit sum rule apply చేసి చూద్దాం. 6 plus 1 7, 9, 14, 16, 16 plus 6 24, 24 plus 3 27. See once again, 6 plus 1 7, 9, 14, 16, 16 plus 6 24, here 27, 9. See here, not 27, it should be 25. So 2 plus 5 is 7. Let's do it once again. 3 plus 6, that is 9. 9 plus 2, 11. 11 plus 5, 16. 16 plus 2, 18. Here 19. 19 plus 6, 25. So 7.
డైరెక్ట్లీ సమ్కి మనం డిజిట్ సమ్ రూల్ అప్లై చేద్దాం. 1904 ఇంటూ 1904, 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 0 10, 10 ప్లస్ 40 10 ప్లస్ 4 is 14, so 1 plus 4 that should be 5 into here also same 1 plus 4 that is 5. 5 into 5 25. Now 2 plus 5 that is 7, so here we got 7, here also 7. Next one 1397 into 1397, simply ikkada cheddam. So 1 plus 3 4, 4 plus 9 13, 13 plus 7 20, so 2, here also 2. Digit sum rule we got here 4. Let's do it answer also by applying another method here. Next question 1397 whole square. We should write the question like this. Now here also same a minus b whole square, in that form 1400 minus 3 whole square. So a minus b whole square you know very well, a square plus b square minus 2ab. Now 1400 whole square plus 3 square minus 2 into 1400 into 3. So by solving this we should get 00 plus 9 minus 8400. So finally 1951609. By applying digit sum rule here 10 15 16, 16 plus 6 24, 24 plus 9 33. Sorry, here let's do it once again. 1 plus 9, here 10, 10 plus 5 15, 15 plus 1 16, 16 plus 6 here 22, 22 plus 9 31, 31. So 3 plus 1 4. Already we got here 4 by applying digit sum rule. This is the correct answer. We have the next question 107 into 107 plus 93 into 93. So first shortcut method చూద్దాం. digit sum rule apply చేసి 107 into 107, here 8 into 8 plus 9 plus 3 12. 12 means it should be 12 means it is 3 into 3. 8 into 8 that is 64. 64 means here only 1 plus 3 3s 9 is equal to 10. 10 means 1 plus 0 that should be 1. డిజిట్ సమ్ రూల్ చూస్తే 1 వచ్చింది. సో ఆప్షన్స్ బేస్ చేసుకొని డిజిట్ సమ్ రూల్ చేస్తే 1 వస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అది అవుతుంది. సో దిస్ ఈస్ షార్ట్ కట్ మెథడ్ అండ్ లెంగ్దీ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయొచ్చు. 107 అంటే ఇక్కడ చూడండి 107 ఇంటూ 107 అన్నాడు. 107 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 93 హోల్ స్క్వేర్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ అది. నౌ 107 హోల్ స్క్వేర్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తే 100 ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ సి హియర్ 93 ఉంది. 93ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు, అవునా. 100 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో సింప్లీ సబ్స్టిట్యూట్ చేద్దాం బేసింగ్ అపాన్ దీస్ టూ ఫార్మ్లే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. హియర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. లెట్స్ డూ ఇట్. ఫస్ట్ వన్ ఏమొస్తుంది, 2 into 100 square plus 7 square.
why I'm going to write like this means basing upon these two formulae. చూడండి, a plus b whole square plus a minus b whole square. ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి? సి a plus b whole square ఫామ్ ఉంది ప్లస్ a minus b whole square ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into a square plus b square, right? 2 into a square plus b square. This is the main formula. దీన్ని అప్లై చేసి సాల్వ్ చేద్దాం. 2 into a square plus b square. సో సింప్లీ 2 into 100 square అంటే 2 into 10,000 ప్లస్ 7 square means 49 కదా. నౌ 2 into 10049 is equal to 20098. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి డిజిట్ సమ్ రూల్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ వీ గాట్ ఆల్రెడీ 1. లెట్స్ డూ ఇట్, చెక్ చేద్దాం. 8 plus 2 9, సారీ 8 plus 2 10, 10 plus 9 19 వచ్చింది. 1 plus 9 is equal to 10, 1 plus 0 is equal to 1. ఓకే, సో డిజిట్ సమ్ రూల్ చేసిన మనం లెంగ్దీ ప్రాసెస్లో ఫార్ములా బేస్ చేసుకుని చేసిన సేమ్ ఆన్సర్ వచ్చింది. రైట్, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 217 into 217, ఇది కూడా సేమ్ మోడల్. 183 into 183. ఫస్ట్ డిజిట్ సమ్ రూల్ అప్లై చేద్దాం. 3 plus 7 10 అంటే 1 into 1 ప్లస్ 9 plus 3 9 plus 3 12, 12 means 3 into 3. 1 plus 3 3 is 6. So 1 plus 6 7. Oh no, here 3 into 3, okay, 3 3 is 9, not 6, okay. So 10, that means 1 plus 0 1. This is shortcut method. Then how we can simplify this as previous చేసినట్టు ఎలా చేస్తాం? 217 whole square plus 183 whole square. ఓకే, సేమ్ ఈ సమ్ చేస్తున్నాను. And same formula here you can see a plus b whole square plus a minus b whole square is equal to 2 into a square plus b square. ఈ ఫార్ములా అప్లై చేసి సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి. ఫైనల్ ఆన్సర్ మీకు 80578 అనేది రావాలి. దెన్ దీన్ని క్రాస్ చెక్ చేస్తే డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తే మనకి 1 వస్తుంది. చూద్దాం. 8 plus 5 13, 13 plus 7 20, 20 plus 8 28. Here 2 plus 8 10, 1 plus 0 is 1. క్లియర్, సరిపోయింది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 8796 into 223 plus 8796 into 77. ఓకే, అండ్ హియర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. ఈ సమ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. అంటే ఏ ఈక్వల్గా ఉంది ఏ ఇంటూ బి ప్లస్ సి. అంటే 8796 ఇంటూ 223 ప్లస్ 77 బి ప్లస్ సి. సాల్వ్ చేస్తే 8796 ఇంటూ 300. 8796 into 300 is equal to 2638800. By using distributive law here, సో ఆన్సర్ వచ్చింది కదా. దీన్ని జస్ట్ డిజిట్ సమ్ రూల్ చూద్దాం వస్తుందో లేదో. డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తే 6 plus 2 8, 8 plus 3 11, 11 plus 8 19, 19 plus 8 27. 9 వచ్చింది కదా. 2 plus 7. సో ఇక్కడ చూద్దాం. దిస్ 8796 ఉంది. 87
సేమ్ సమ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్ అగైన్. డిజిట్ సమ్ రూల్ అప్లై చేద్దాం జస్ట్ టు చెక్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే, ఎంత రావాలి? 9 కదా రావాలి. సో దీన్ని సొల్యూషన్ చేస్తే డిజిట్ సమ్ రూల్ 9 వచ్చింది కదా, చూద్దాం. 8 + 7 15, 15 + 9 24, 24 + 6 30, 30 అంటే నథింగ్ బట్ 3 ఇంటూ 4 + 3 7 ప్లస్ 8 and 7 15 సేమ్ కదా 30 అంటే 3 ఇంటూ 7 + 7 14, 14 అంటే 5 కదా, 3 ఇంటూ 7 21, 21 అంటే 3, 3 + 3 ఇంటూ 5, 3 + 3 అంటే 6 ఇంటూ 5. సో 3 వస్తుంది. హియర్ 9 we got. Let's do it again. See here, 3 5s 15, nothing but 15 means 1 + 5, that is 6. Okay, you should ignore this. Now 3 into 7 21, 2 + 1 is 3 plus 6. Here 9 we got. Here also 9. Okay, correct answer. Next one, 287 into 287 plus 269 into 269. ఇది స్క్వేర్ ఫామ్లో ఉంది. 269 అండ్ మైనస్ 2ab. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? లెస్ టైం తీసుకొని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 సాల్వ్ చేద్దాం. డిజిట్ సమ్ రూల్ అప్లై చేసామనుకోండి. 287 into 287 ఫస్ట్ స్టెప్ కదా ఇది. ఎలా వస్తుంది? 2 8 10, 10 + 7 17 అంటే 8, 8 into 8 వస్తుంది. 8 into 8 అంటే నథింగ్ బట్ 64, 64 అంటే 6 + 4 చేస్తాం 10 వస్తుంది, నథింగ్ బట్ 1. ఓకే, ఇక్కడ 1 వచ్చింది మనం సమ్ చేసుకుంటే. అగైన్ 269 చూద్దాం. 269 into 269 ఈజ్ ఈక్వల్ టు 2 + 6 8, 8 + 9 17, 17 అంటే ఇక్కడ కూడా మనకి 8 వస్తుంది. ఇంటూ 8 సింప్లీ ఇలానే 1 వస్తుంది, 1. సో థర్డ్ స్టెప్లో ఏంటి? 2 into 287 into 269. ఓకే, అంతే కదా, 269. సో దీన్ని డిజిట్ సమ్ రూల్ అప్లై చేద్దాం. 2 into 17 అంటే 8 ఇంటూ ఇది కూడా అంతే 8 కదా, 8 into 8, 8 8 64, దెన్ 2 into 64 128. దీన్ని యాడ్ చేద్దాం. 128, 10 + 1 11, 1 + 1 చేద్దాం 2. సో దీన్ని డిజిట్ సమ్ రూల్ చేస్తే 2 వచ్చింది. సో ఈ క్వశ్చన్లో మనకి 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టెప్లో మనం డిజిట్ సమ్ రూల్ అప్లై చేస్తే 1, సెకండ్ స్టెప్ ఆల్సో 1, థర్డ్ స్టెప్ 2. నౌ 3 ఆన్సర్స్ చూద్దాం. 1 + 1 - 2, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -2 ఎంత వచ్చింది? 0 ఆర్ 9. మనకి 0 వచ్చినా 9 వచ్చినా సేమ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం. సో ఫ్రమ్ ద ఆప్షన్ మనకి 9 కానీ 0 కానీ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బై అప్లయింగ్ ఫార్ములా ఒకసారి చూడండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? a² b² - 2ab ఉంది. a² + b² - 2 into ab. సో ఇక్కడ ఏ ప్లేస్లో 287, బి ప్లేస్లో 269 ఉంది. -2 ఇంటూ సేమ్ నంబర్స్ రిపీట్ అవుతాయి. అలా చేస్తే సొల్యూషన్ 287 - 269 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18² 324 అవుతుంది. డిజిట్ సమ్ రూల్ అప్లై చేయండి.
సేమ్ 2 times మనకి 9 వస్తుంది. సో కరెక్ట్. నెక్స్ట్ వన్ 15th సమ్ చూద్దాం. 476 ప్లస్ 424 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 476 ప్లస్ 424. ఓకే, దీన్ని డిజిట్ సమ్ రూల్ చేసామనుకోండి. డిజిట్ సమ్ రూల్ జస్ట్ ట్రై చేద్దాం. 7 + 4 11, 11 + 6 17 అంటే 8 కదా. 8 ప్లస్ 6 + 4 10 కాబట్టి 1 వస్తుంది హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇది కూడా సేమ్ 4 + 7 ఇక్కడ 476 చేసాం ఆల్రెడీ. 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8 ఇంటూ 1. ఇక్కడ 8 + 1 అంటే 9, 9 స్క్వేర్ కదా. 9 స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 4 8s 52 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు. సో 9 స్క్వేర్ అంటే 9 9s 81, 81 అన్న 9. సో 1 time 9 వేసుకుంటే సరిపోతుంది. 9 - 5 అంటే 4. డిజిట్ సమ్ రూల్ ప్రకారం మనకి 4 వచ్చింది. సాల్వ్ చేద్దాం సేమ్ క్వశ్చన్. హియర్ క్వశ్చన్ 15. వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? ఒకసారి చూడండి. a + b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. see here a + b హోల్ స్క్వేర్ ఫామ్ మైనస్ 4 ఇంటూ ab ఈ ఫామ్లో ఉంది కదా. వేర్ a ఈజ్ ఈక్వల్ టు 476, b ఈజ్ ఈక్వల్ టు 424. నౌ a - b హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 476 మైనస్ 424 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎంత? 52 హోల్ స్క్వేర్. ఆన్సర్ 2704. డిజిట్ సమ్ రూల్లో మనకి 4 వచ్చింది కదా. ఇక్కడ చూద్దాం. 7 9 9 + 4 13, 13 అంటే 1 + 3 దట్ ఈస్ 4. సరిపోయిందా? ఓకే, లెట్స్ సీ 16th వన్. 112 ఇంటూ 5/4. 112 ఇంటూ 5/4. ఇక్కడ చూద్దాం. ఈ 112 ఇంటూ 5/4ని 5/4ని ఎలా రాస్తాం? 5 అంటే నథింగ్ బట్ 10/2 కదా. 10/2 హోల్ పవర్ 4 అలా రాసామనుకోండి. సో 112 ఇంటూ 10/2 హోల్ పవర్ 4 ఇలా రాస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లై చేద్దాం. 4 zeros by 16 70,000 వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 935421 ఇంటూ 625. సో ఇక్కడ మనం 625ని 5/4గా రాస్తాం. అగైన్ 5 ఉంది కాబట్టి 10/2 హోల్ పవర్ 4గా రాస్తాం. సో do the simplification and try to check the answer. You should get finally 584638125. Next question 1 2 3 4 5 6 7 9 8 is absent here into 72. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 చూస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 డిజిట్ సమ్ రూల్ ఆల్వేస్ 9 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏదైనా సరే. సో 1 + 2 3 6 10 15 21 28 28 + 9 37. 37 అంటే 1 ఇంటూ 7 + 2 9. సో డిజిట్ సమ్ రూల్ చేస్తే 9 వచ్చింది. బేసింగ్ అపాన్ ద
18th sum, digit sum rule చేస్తే 9 వచ్చింది. And 18th sum here, what they have given, 1 2 3 4 5 6 7 9 into 72. మనం ఈ 72ని 70 plus 2 అని రాసాం అనుకోండి. If we write 72 as 70 plus 2, then you should multiply like this number with 70, this number with 2. Now 1 2 3 4 5 6 7 9 into 70. Next step, the same number into 2. 8641 97530 plus 24691358. If you add these two, 9 8s, 3 4 5 6 7 8 9 8s. So 9 8s are 72. 7 plus 2 9. So digit sum rule also you got 9, right? Next sum, 397 twice is there, 104 also twice, 2 into 397 into 104. So which is the expression? Let's see. Given expression should be 397 whole square. So a plus b whole square. Here you can see 397 whole square plus 104 whole square plus 2 into same expression. And let's see, first 397 plus 104 whole square, that means 501 whole square is equal to, simply you can write 500 plus 1 whole square. Now 500 whole square plus 1 square plus 2 into AB, 25 lakh, 2,50,000 plus 1 plus 1,000. This is the answer. See here, if you apply the digit sum rule for this question, digit sum rule for this 19th one, 397 whole square. So here digital root system ante చూద్దాం, 397 into 397 plus 104 into 104 plus 2 into 397 into 104. This is the expression, okay? Now digital sum rule apply చేస్తే 19, ఇక్కడ 19 అంటే 9 plus 1 plus 104 అంటే 5 into 5 plus 2 into 1 into 5. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 plus 5 5 is 25 means 7 plus 2 1s 2 into 5. 1 plus 7 8 plus 2 16 into 5. In this expression 1 plus 7 plus 2 into 5 means directly 10 you have to write, means 1. So 9. Digit sum rule 9. From the option, if you get anywhere 9, you should select that answer. Next one, 64 whole square minus 36 whole square is equal to 20 into x. Then find out x. X value ఎంతో చెప్పాలి. Here also if you apply the digital sum rule, digit sum rule చేస్తే here 1 square minus 9 square, 9 square అంటే 81. So
expression. From the expression 1 minus 9 is equal to 2x. So if x is equal to 5, basing upon the options, 1 is equal to 2 into 5. So 1 is equal to 1. Now let's see clearly. 20 into x is equal to 64 plus 36 into 64 minus 36, a plus b into a minus b. Okay, now 100 into 28, x is equal to 100 into 28 by this 20 is equal to 140. So next sum 21 here. How to solve this? So this must be in the formula a plus b whole square minus a minus b whole square by ab is equal to 4ab by ab. AB will get cancelled and you should get 4. Next question we have a plus b whole square plus a minus b whole square by, let's see again, which is in the structure same, a plus b whole square plus a minus b whole square by a square plus b square, that is equal to 2 into a square plus b square by a square plus b square. So here if you observe clearly, a plus b, a square plus b square, both sides will get cancelled and 2 must be remains. సో ఇలా ఇచ్చినప్పుడు ఏ ఫార్ములాలో ఉందో ఐడెంటిఫై చేసుకొని డైరెక్ట్లీ మనం క్యాన్సిల్ చేసి ఆన్సర్ వేసేయచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ విచ్ విల్ బీ ఇన్ దిస్ ఫార్ములా. అండ్ సి నెక్స్ట్ వన్ 23 ఆల్సో సేమ్. Here 3 times given, so a cube 768 3 times given and 232 also 3 times given. A cube plus b cube, that is the formula by, here see, a square minus ab plus b square, this is the main formula. సో సమ్ చూసి ఇది ఏ ఫార్ములాలో ఉందో ఐడెంటిఫై చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a square plus b square by a square plus b square, same. Now a square plus b square will get cancelled, so 2 is the answer. Without seeing the question you should write the answer directly. Next sum 854, so here 3 times given minus 276 also 3 times given. And let's see, a cube minus b cube 3 times given, that's why, by what they have given again, 3 times a is there, so sorry, only 2 times, a is 2 times, so a square plus ab plus b is twice, so b square. This is the main formula. Now a minus b, so
854 minus 276. 578 is the answer. A minus B. Okay, and if you see the next question, this is in the form of, see here, if you take the term 753 as A, this is B, this is AB. So the formula is A square plus B square minus AB by A cube plus B cube. Okay, so A thrice is there, and here also B thrice. That is equal to 1 by A plus B. Okay, if you simplify this, 1 by A is 753 plus B is 247, that is equal to 1 by 1000. It is, each one is the answer. Okay, right, this is about today's session, operation on numbers by applying some arithmetic shortcut tricks, how to solve the questions. These are the important formulae and shortcuts and explain చేసుకున్నాం కదా. And what is your opinion about this class, and if you have any doubt also you can convey in the comment section, and your opinion also I'd like to know. You can convey your opinion in the comment section. Thank you for watching. Have a nice day. If you understand the class, please subscribe to my channel and don't forget to click the bell icon also. Thank you so much. Have a nice day.